పవన్ కళ్యాణ్ గారు ఒక 10 ఎకరాలు శిఖం భూమిని ఆయన అప్పుడు తెలంగాణ వచ్చిందన్నటువంటి దుఃఖంలో ఉన్నాడు పాపం. 2014లో 11 రోజులు అన్నం తినలేదు, బాగా బాధపడుకుంటా ఏడ్చుకుంటా తెలంగాణలో ఒక 10 ఎకరాల శిఖం భూమిని ఆయన కొనుక్కున్నాడు. అప్పుడు కొనుక్కున్న తర్వాత ఏమైంది, ఆ కొనుక్కునే కన్నా ముందే చాలా చెరువులకు జనరల్గా ఫైనల్ చేసి మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్ అది డిసైడ్ చేయరు. కానీ ఈ పర్టికులర్ చెరువు పవన్ కళ్యాణ్ గారు ల్యాండ్ కొనుక్కున్నది కోడికుంట అనే చెరువు, సర్వే నంబర్ 706. దీంట్లో మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది. ఏ 10 ఎకరాలు అయితే ఆయన కొనుక్కున్నాడో అది శిఖం భూమి అని ఫైనల్ నోటిఫికేషన్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుకుంటే ఏమన్నారంటే, నా తప్పు ఉంటే అది శిఖం భూమి అయితే ప్రభుత్వానికి ఇచ్చేస్తామన్నారు. అయితే ఈయన రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఎన్ని తప్పులు దొరికినాయంటే, అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు, ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను, ఇరిగేషన్ రికార్డులో 10 acres శిఖం భూమి అని ఉన్నది. ఆ కాగితాలు మా దగ్గర ఉన్నాయి, కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారో గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆర్ ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు, మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను.